మధ్యలో చాలా గ్యాప్ తీసుకురాకుండా ముందు వెహికల్ కూడా చెప్పడానికి లేదు. ఎక్కడ అలాగా వికలాంగులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా మనము ధర్మానికి సంబంధించిన ర్యాలీలు, సంఘానికి సంబంధించిన ర్యాలీలు, మన హిందూ స్థాపానికి సంబంధించిన పిన్ డ్రాప్ సైలెంట్ గా ఒక సమాజానికి కాదు. అలాగే మన పోయే రూట్ లో చాలా మంది వాళ్ళు రకరకాల కార్యక్రమాలు పోతుంటారు. వాళ్ళకు కూడా సైడ్ చేసి ట్రైన్లలోనే ర్యాలీ వెళ్ళాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టు డిఎస్పీ గారిని ఇక్కడ సిఐ గారిని కడపలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దిక్కులు మొత్తం కదిలేటట్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ గులాల గోడలు పగిలేటట్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాతా కీ జై జై మాతా మాతా జై జై మాతా. రెండు బుల్లెట్లు ఉన్నాయన్న తర్వాత మనం ఎవరు ముందుకు రావాలి. భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్. పౌరుడిగా సేవకుడై కదలాలి, శ్రీరాముని గుడిని కట్టాలి. ఏమన్నా జై శ్రీరామ్.
హనుమాన్ జన్మోత్సవంగా ఈరోజు మన రామభక్త హనుమాన్ భక్త బృందము మరియు శ్రీరామ భక్త బృందము మరియు విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ అందరి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చాలా గర్వంగా చాలా ఆనందంగా బాగా జరిగింది కాబట్టి అందరికీ నా తరపున ధన్యవాదాలు. ఇది శుభ సందర్భంగా మరియు ఈరోజు మెయిన్ గాంధీ రోడ్డు, రామేశ్వరం, తర్వాత వైఎంఆర్ కాలనీ, పురవీధుల గుండా ఈరోజు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మొత్తము ప్రజలు యావత్తు బాగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే ఇంత పెద్ద ర్యాలీ, బైక్ ర్యాలీ కనివినని వెరిగినంత బాగా ఆనందంగా జరిగింది. ఈ హనుమాన్ వెళ్ళవేళ అందరికీ ఆశీర్వాదం ఇచ్చి అందరికీ శుభం జరిగేట్టుగా కోరుతున్నాను.